సినిమా యాక్టర్లంతా సినిమాలో ఒక లెక్క బయట ఒక లెక్క ఉంటారని చాలా మంది అంటుంటారు. ఏ గట్లేముండరు. మా అంటే అలా యాస భాష అలా వేసుకునే బట్టల తీరు వేరే ఉంటుంది అనుకున్నాం కానీ టోటల్ రివర్స్ ఉంటారు కొందరు. సినిమాలల్లో సుత్త పూసలు లెక్క కానుస్తారు కానీ బయట మాత్రం రచ్చ రచ్చ చేసుడే కాదు, గలీజ్ గలీజ్గా కూడా ఉంటారు, గలీజ్గా కూడా మాట్లాడతారు. ఆగో అందులో నటి కల్పిక కూడా ఉంది. ఈ మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వయ్యారి లెక్కనే గిర్కలు కొడుతుంది. ఈ పాటికే మొన్నట్లో పబ్బుకు పోయి బిల్లు కట్టమంటే ఆడ ఆ పబ్బోళ్ళతోని లొల్లి పెట్టుకుంది కదా, అది మరవక ముందే మళ్ళీ రిసార్ట్ వాళ్ళతో లొల్లికి దిగుడే కాదు, పెద్ద రచన చేసింది. సోమవారం నాడు కనకమామిడి దిక్కున్న బ్రౌన్ టౌన్ అనే రిసార్ట్కు పోయిందట. మరి పోయిందేదో పోయింది, కూల్గా షిల్లై రాక ఆడ సిగరెట్లు కావాలని రిసెప్షన్ వాళ్ళతో లొల్లికి పెట్టుకుందట. ఆడికి ఆగలేదు మేడమమ్మ, మేనేజర్ మీదకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈడ వైఫై లేదు, సవలతులు చక్కగా లేవు, కనీసం సిగరెట్లు కూడా తెచ్చియరా, ఏం రిసార్ట్ ఇది, పనికి మాలిన రిసార్ట్ అనుకుంటా తాళాలు ఇసిరేసి కీకలు పెట్టిందట కల్పిక. చేసిందే లంగ పని, ఆల్రెడీ సగం ఇజ్జత్ పోయింది. అది జాలదు అన్నట్టు మళ్ళీ వీడియో తీసి రిసార్ట్ వాళ్ళు నాతోని గలీజ్గా ప్రవర్తించిండ్రు, అందుకే గట్ల రియాక్ట్ కావాల్సి వచ్చింది అనుకుంటా సొక్క పలుకులు వలికింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మీమర్స్కి ట్రోలర్స్కు దొరికి అడ్డగోలు గార్చుకుంటారు ఈ సెలబ్రిటీ మేడాన్ని. ఏందో ఏమో గింతనన్న తెలుగు ఉండాలి కదా, జనాలకు పనికి వచ్చేటి చేసి రాగంటే గదీ లేదు. పేరుకే సెలబ్రిటీలు, వీళ్ళకంటే బర్ల కొట్టాలల్లో బర్లు నయం, చెప్పిన మాట ఇంటాయని మాట్లాడుతున్నారు అంతా. మరి ఈ కల్పిక గురించి మీరేమంటారు? ఆమె చేసింది ఏమన్నా సై ఉందా అసలు?